అత్తయ్య గారు, ఈరోజు ఏం పూజ చేస్తున్నారు? ఈరోజు అమావాస్య అని చెప్పి అన్నారు. ఏం పూజ ఇది? ఇది అమావాస్యకు చేసే పూజ కాదు. గంధం అమావాస్య అని మన మన శ్రీకాకుళం జిల్లాలో చెప్తారు. ఇది వైశాఖ అమావాస్య. ఓకే. కానీ మామిడిపళ్ళు వచ్చాయి కదా మనకి. మ్, ఎవ్రీ ఇయర్ మనం మామిడిపళ్ళు వస్తే ఇలా ఇంటి దేవుడికి చెల్లిస్తాం. ఓకే. చెల్లిస్తూ మళ్ళీ గంధం అమావాస్య రోజు కూడా మళ్ళీ ఈ సింహాద్రి అప్పన్నకి చెల్లిస్తాం. ఓకే. మరి ఈసారి ఆ మామిడిపళ్ళు అంతగా దొరకలేదు. ఎవ్రీ సాటర్డే చేయొచ్చు. ఏ సాటర్డే అయినా? ఏప్రిల్ నుంచి మామిడిపల్లి కాలంలో సాటర్డే దేవుడికి పెట్టచ్చు. ఓకే. గంధం అమావాస్య రోజు మాత్రం ఏ రోజు అమావాస్య పడితే ఆ రోజు చేయొచ్చు. ఓకే. అలాగైనా ఈ రోజు పెట్టాలి. ఒక్క చెంబైనా పెడతాం మనం. ఓకే. అందుకని ఏంటంటే మామిడిపళ్ళు, ఓకే. చలిమిడి, ఓకే. పానకం, ఓకే. పెసరపప్పు, ఓకే. అరటిపండు ఇంపార్టెంట్, చాలా ఇంపార్టెంట్. దాని మీద పువ్వు పెట్టారు ఏంటి అత్తయ్య? ఇది పానకంలో తేనె వేస్తాం. ఓకే. తేనె వేసి మల్లెపూల కాలం కాబట్టి మల్లెపూలు పెట్టి నివేదిస్తాం. ఓహో. చల్లదనం అనేసి. ఓకే. మిగతా ఫ్రూట్స్ అన్ని మన ఇష్టం, ఎన్నైనా పెట్టుకోవచ్చు. ఓకే. ఎన్ని ఫ్రూట్స్ దొరికితే అన్ని పెట్టుకోవచ్చు. ఓకే. మనస్తోనలు కూడా పెడతాం. వైశాఖ మాసం దొరుకుతుంది కదా, మ్, ఈ సీజన్ లో దొరికే పళ్ళు అన్ని పెట్టచ్చు. ఏ సీజన్ లో దొరికిన పళ్ళు ఆ సీజన్ లో పెడతాం. ఓకే. మనం ఉట్టప్పుడు కూడా చేస్తాం ఇది. మ్, మ్. మన పండగప్పుడు, అవును. మళ్ళీ ఏమైనా ఇళ్ళల్లో పెళ్లిలోన ఆహా. ఇంటి దేవుడికి చేస్తాం. ఆహా. అలాగా ఆ సీజన్ లో పళ్ళు పెడతాం. మామిడి పళ్ళు మాత్రం వచ్చినప్పుడు మాత్రం మామిడి పళ్ళు పెడతాం. ఓకే. మరి మీద కూడా పెట్టున్నారు మీద. మరి మనం ప్రతిరోజు పూజ చేసే దేవుడికి కూడా పెట్టాలి కదా, ఓకే. అందుకని మీద ఒక ఆకు పెడతాం. అత్తయ్య గారు, ఒక డౌట్ నాకు. చెప్పమ్మా. ఇప్పుడు 7 ఆకులు అన్నారు కదా, ఈ 7 ఆకులు ఎవరెవరికి? ఇది ఎవరింటి దేవుళ్ళు వాళ్ళకి ఉంటాయమ్మా. ఓకే. మన ఇంటి దేవుళ్ళు 7 దేవుళ్ళు. ఆ, ఈ కొస ఆకు మాత్రం ఇంటి చాకలికి ఇస్తాం. ఓకే. మరి మన ఇంట్లో ఏది చేసినా మ్, ఇంట్లో ఎవరెవరంటే మెయిన్, మ్, ఎప్పుడు పెళ్లి చేసినా ఏది చేసినా ఆ, ఈ పూజ చేసిన ఇంటి చాకలి, ఆ, ఈ ఆకులు ఎప్పుడైనా ఒక ఇంటికి ఇంటి చాకలి, నామదేవత, ఇంటి ఆడపిల్ల. ఆ ఇల్లు లేని ఇల్లు ఉండదు. ఇంకోటి ఏంటంటే ఈ మామిడిపళ్ళు వస్తే ఇవి చెల్లించకుండా మనం తినాం. మనం చెల్లిస్తేనే తింటాం. మా పండుగ ఇది, మా పండు పూజ. అమ్మల పండు పొద్దున్న పెట్టి మోహం నిల్చో. అమ్మా, మా ఇంటి దేవుళ్ళరా చల్ల కాపాడండి. ఆ పండుకి మాకు అందరికి దండం పెట్టి ఓం పెట్టు. దండం పెట్టి ఓం చేసి ఓం చేసి చెప్పేవారు తలుపు కొట్టి వెళ్ళాలి అని. ఇంట్లో కూడా ఈ పూజ ఉందా లేదా మీరు చెప్పండి. మీరు ఎలా చేస్తారో కూడా చెప్పండి. కామెంట్ బాక్స్